నమస్కారం అండి, నా పేరు అరుణ్ రెడ్డి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అరుణ్ రెడ్డి టెక్ ఫర్ యూ. ఈరోజు మన టాపిక్ ఏంటో చూద్దామా? రైట్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఆర్ స్క్రిప్ట్ విజువల్ అండి. ఓకే, సో ఆర్ స్క్రిప్ట్ విజువల్ మనం మన పవర్ బిఐలో ఆర్ స్క్రిప్ట్ విజువల్ని ఎలా వాడాలో చూద్దాం. ఓకే, ఈ ఆర్ స్క్రిప్ట్ విజువల్ అంటే ఏంటి, దాన్ని ఎలా వాడాలో మనం ఈ వీడియోలో చూద్దాం. సో ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, లేదా మీరు పవర్ బిఐ నేర్చుకోవాలనుకుంటే నా ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్తే అక్కడ పవర్ బిఐ ఇన్ తెలుగు అనే ఫోల్డర్ ఉంటుందండి. దాంట్లో మిగతా వీడియోస్ అవైలబుల్ అయి ఉంటాయి. సో అలాగే మీకు పవర్ బిఐ కాదు, మీకు డిబిఎంఎస్ కానీ, మీకు ఎక్సెల్ కానీ, ఎక్సెల్ అడ్వాన్స్ కానీ, విబిఏ కానీ, ఎక్సెల్ విబిఏ కానీ, లేదా మీకు పైథాన్ కానీ, సి లాంగ్వేజ్ కానీ, ఇలాంటి ఏ వీడియోస్ కావాలన్నా నా ప్లేలిస్ట్లోకి వెళ్తే అక్కడ మీకు అవైలబుల్ అయి ఉంటాయి. ఒకవేళ మీకు తెలుగులో కావాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ డిబిఎంఎస్ ఇన్ తెలుగు అని ఉంది కదా, అది తెలుగులో ఉన్నట్టు. పుట్టి డిబిఎంఎస్ అని ఉందనుకోండి, అది ఇంగ్లీష్లో ఉన్నట్టు. ఓకే, సో అలా మీకు కావాల్సిన వీడియోస్ ఇంగ్లీష్లో, తెలుగులో అవైలబుల్ అయ్యాయి. సో వెళ్దాం మన టాపిక్కి. రైట్, ఓకే, ఇప్పుడు మన పవర్ బిఐకి వచ్చేసామండి. ఓకే, సో ముందుగా ఆర్ స్క్రిప్ట్ వాడే ముందు మీరు ఆర్ అనేది ఇన్స్టాల్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంటర్నెట్కి వెళ్ళి ఇక్కడ ఆర్ డౌన్లోడ్ అని కొట్టండి. ఓకే, ఆర్ డౌన్లోడ్ అని కొడితే మీకు ఇక్కడ ఇది చూడండి, డౌన్లోడ్ ఆర్ 4.1 విండోస్. ఓకే, సో ఇక్కడ ఇది అఫీషియల్ సైట్ అండి. ఓకే, సో కాంప్రహెన్సివ్ ఆర్ అచీవ్ నెట్వర్క్ అని ఇక్కడ కనిపిస్తుంది కదా, సో ఇది అఫీషియల్ సైట్. ఓకే, సో దీనిలోకి వెళ్ళి మీకు ఇక్కడ క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయిపోతుంది. ఓకే, సో ఆల్రెడీ నా దగ్గర డౌన్లోడ్ ఉంది కాబట్టి నేను దీన్ని డౌన్లోడ్ చేయట్లేదు. దీనిపైన క్లిక్ చేయగానే మీకు డౌన్లోడ్ అవుతుంది. దాన్ని ఆ డౌన్లోడ్ ఫైల్ని మీరు క్లిక్ చేస్తే ఇన్స్టాల్ అవుతుంది. నెక్స్ట్ అంతే, పెద్దగా ఏముండదు దాంట్లో. ఓకే, సో అలాగే మీరు ఫైల్లోకి వెళ్ళి ఇక్కడ ఫైల్లో ఉంటుందంటే ఆప్షన్ అండ్ సెట్టింగ్స్. సో మళ్ళీ ఆప్షన్స్కి వెళ్ళండి. ఓకే, సో ఫైల్లోకి వెళ్ళి ఆప్షన్స్ అండ్ సెట్టింగ్స్కి వెళ్ళి ఆప్షన్స్ అని క్లిక్ చేశారనుకోండి, మళ్ళీ ఫైల్లోకి వెళ్ళి ఆప్షన్స్ అండ్ సెట్టింగ్స్కి వెళ్ళి ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు ఒక విండో ఓపెన్ అవుతుంది. ఓకే, సో ఈ విండోలో ఆర్ స్క్రిప్టింగ్ అని చూడండి. సో ఇక్కడ మీకు అది సెలెక్ట్ అయ్యేలా ఉండేలా చూసుకోండి. ఓకే, ఏదైతే డౌన్లోడ్ చేశారో ఆ ఫైల్ సెలెక్ట్ అయ్యేలా ఇక్కడ చూడండి. ఓకే అని కొట్టాను. రైట్, ఓకే, సో ఇప్పుడు మనం సిఎస్వి ఫైల్ తీసుకోవచ్చు, లేదా వేరే ఫైల్స్ ఎక్సెల్ ఫైల్ తీసుకోవచ్చు. కానీ నేనేం చేస్తానంటే డైరెక్ట్ ఆర్ స్క్రిప్ట్ ఫైల్ తీసుకుంటా. ఓకే, సో ఆర్ స్క్రిప్ట్ ఫైల్ తీసుకోవడానికి మనం ఇక్కడ క్లిక్ చేసాం కదా, గెట్ డాటా. సో ప్రతిసారి ఎక్సెల్ తీసుకునే వాళ్ళం, ఈసారి ఏం చేస్తున్నా, ఆర్ స్పేస్ స్క్రిప్ట్ అని టైప్ చేస్తున్నా. రైట్, ఆర్ స్పేస్ స్క్రిప్ట్ అని టైప్ చేశాను. ఇక్కడ చూడండి ఆర్ స్క్రిప్ట్ అని వచ్చింది, పైథాన్ స్క్రిప్ట్ కూడా ఉంది చూడండి. సో ఆర్ స్క్రిప్ట్ సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, కనెక్ట్. ఓకే, కొన్ని సెకండ్స్ టైం పడుతుందండి ఇక్కడ. సో ఆర్ స్క్రిప్ట్ ఓపెన్ చేయగానే క్లిక్ చేయగానే ఇట్లా మనకి కొన్ని ఫైల్స్ ఉంటాయి, డిఫాల్ట్ ఫైల్స్ ఉంటాయి, చాలా ఫైల్స్ ఉంటాయి. దాని లిస్టు నేను మీకు చెప్తాను నెక్స్ట్ దాంట్లో ఏమేమి ఉన్నాయో. ఓకే, సో ఇక్కడైతే మనం ఒక శాంపుల్ ఒక ఫైల్ తీసుకుందాం. సో డాటా కార్స్. ఓకే, మనం కార్స్ అనే ఫైల్స్ని తీసుకుంటున్నాం అన్నట్టు, డాటా కార్స్. ఓకే, ఓకే, సో అది అప్లోడ్ అవుతుందండి. ఓకే, రైట్, సో ఈ కార్స్ అని సెలెక్ట్ చేసుకొని లోడ్ అని కొట్టాను. సో ఓన్లీ స్పీడ్ డిస్టెన్స్ రెండే ఉన్నాయండి దీనిలో, కొద్దిగా టైం పడుతుంది దీనికి. రైట్, ఇప్పుడు లోడ్ అయిపోయింది మన ఫైల్. ఓకే, సో మీకు చూడొచ్చు కార్ రెండే ఉన్నాయి. ఓకే, సో ఫస్ట్ నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ ఆర్ స్క్రిప్ట్ విజువల్ చూడండి, మ్యాట్రిక్స్ పక్కకు ఆర్ స్క్రిప్ట్ విజువల్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తాను. క్లిక్ చేయగానే ఎనేబుల్ అని అడుగుతుంది, ఎనేబుల్ అని కొట్టాను. ఓకే, రైట్, సో దీన్ని కొద్దిగా నేను జూమ్ చేస్తున్నాను, దీన్ని మినిమైజ్ చేస్తున్నాను. ఓకే, కింద మనకి ఇక్కడ చూడొచ్చు, ఇది ఆర్ స్క్రిప్ట్ ఎడిటర్ అండి. ఓకే, మీకు ఇక్కడ ఎడిట్ కూడా చేసుకోవచ్చు కావాల్సినట్టు. ఓకే, రైట్, సో దీన్ని మినిమైజ్ చేస్తున్నాను. సో ఇక్కడ నాకు ఏమేమి కావాలి, ఒకటేమో డిస్టెన్స్, రెండవదేమో స్పీడ్ ఉన్నాయి, రెండు. కాబట్టి ఈ రెండిట్లో సమ్ అని వచ్చింది, నాకు సమ్ వద్దు. అందుకోసం నేను ఏం చేస్తానంటే డోంట్ సమ్మరైజ్ అన్న. ఓకే, సో ఇక్కడ కూడా సమ్ ఆఫ్ స్పీడ్ కాదు, నాకు ఉట్టి స్పీడ్ కావాలి. సో నేను డోంట్ సమ్మరైజ్ అని అంటున్నాను. రైట్, సో ఇప్పుడు డిస్టెన్స్, స్పీడ్ రెండు తీసుకున్నాం కదా. రైట్, సో ఇప్పుడు తీసుకోగానే మనకి ఇక్కడ చూడండి కోడింగ్ వచ్చేసింది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆర్ లాంగ్వేజ్ లేదనుకోండి, ఇక్కడ చూడండి యారో. ఓకే, దీన్ని క్లిక్ చేస్తే ఏమవుతుందంటే మీకు కావాల్సింది ఎలా స్క్రిప్ట్ని డౌన్లోడ్ చేయాలి అది కూడా ఆప్షన్ చూస్తుంది. ఇక్కడ క్లిక్ చేయగానే మీకు ఇలా చూడండి, ఇలా అడుగుతుంది. ఓకే, సెటప్ ఇట్లా చేయాలా అవన్నీ అడుగుతుంది. ఓకే, రైట్, మీకు ఒకవేళ సరిగా ఎనేబుల్ కాలేదనుకోండి. ఓకే, రైట్, సో మనం ఇక్కడ చూద్దామా ఏం చేయాలో. రైట్, సో ఫస్ట్ నాకు బాక్స్ ప్లాట్ చేద్దాం అనుకుంటున్నాం. ఓకే, సో ఇవాళకి మాత్రం మనం బాక్స్ ప్లాట్ చేద్దాం, నెక్స్ట్ దాంట్లో మనం అడ్వాన్స్గా ఇంకా వెళ్ళిపోదాం. ఓకే, సో బాక్స్ ప్లాట్ బ్రాకెట్. ఓకే, సో బాక్స్ ప్లాట్ దీనిపైన ఇక్కడ చూడండి ఆల్రెడీ డాటా సెట్ అనేది ఫామ్ అయింది. ఓకే, సో నేనేం చేస్తాను, డాటా సెట్ $సింబల్ ఏంటి డిస్టెన్స్. ఓకే, టిల్డ్ సింబల్ తీసుకుంటున్నాను. ఓకే, టిల్డ్ సింబల్ మీకు ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ 1 నంబర్ ఉంది కదా, దానికన్నా ముందు మీకు కామా
ఓకే 1 నంబర్ కన్నా మీకు ముందు మీకు ఒక కామా సారీ కామా కాదు. ఓకే సో 1 నంబర్ కన్నా ముందు మీకు సింబల్ ఉంటుందండి, టిల్డ్ సింబల్. ఓకే దీన్ని టిల్డ్ సింబల్ అంటారు. సో దీన్ని మీరు షిఫ్ట్ పట్టుకొని ప్రెస్ చేయండి, రైట్. ఓకే సో టిల్డ్ సింబల్ తర్వాత మళ్ళీ డాటా సెట్ డాలర్ సింబల్, ఈసారి ఏంటి స్పీడ్, రైట్. ఇలా కొట్టి నేను రన్, ఇక్కడ చూడండి రన్ అనేది ఇక్కడ ఆప్షన్ ఉంది చూడండి, రన్ స్కిప్ట్. ఓకే సో దీన్ని క్లిక్ చేశారనుకోండి మీకు ఇలా వచ్చింది చూడండి, రైట్. మళ్ళీ నేను దీన్ని మినిమైజ్ చేస్తాను, రైట్. ఇక్కడ చూడొచ్చు మీకు ఎలా వచ్చిందో, రైట్. సో డాటా సెట్ డాలర్ ఇదేమో మన డిస్టెన్స్, డాటా సెట్ డాలర్ స్పీడ్, రైట్. సో ఈ కోడింగ్ అనేది నేను మీకు పెద్దగా చేసి చూపిస్తాను, ఇక్కడ మీకు కనిపించదని తెలుసు నాకు. ఓకే సో నేను అందుకోసం పీపీటీలో చూపిస్తాను, ఒక్క నిమిషం అండి. రైట్ మీరు ఇక్కడ చూడొచ్చు బాక్స్ ప్లాట్ డాటా సెట్ డాలర్ డిస్ట్, ఓకే డిస్టెన్స్ టిల్డ్ సింబల్ మళ్ళీ డాటా సెట్ డాలర్ స్పీడ్. ఓకే డాటా సెట్ అనేది ఆల్రెడీ మనకు బై డిఫాల్ట్ ఇక్కడ క్రియేట్ అయింది కాబట్టి. ఓకే సో డాటా సెట్ డిస్టెన్స్ డాటా సెట్ స్పీడ్. ఓకే సో ఇలా క్రియేట్ చేసాం. ఓకే సో ఇందులో మనకి ఎక్స్ యాక్సిస్ వచ్చేసి స్పీడ్, వై యాక్సిస్ వచ్చేసి డిస్టెన్స్ ఉంటుంది, రైట్. సో దీనికే నేను ఫర్ ఎగ్జాంపుల్ మీరు హెడ్డింగ్ యాడ్ చేయాలనుకున్నారనుకోండి, హెడ్డింగ్ యాడ్ చేయాలనుకుంటే ఎలా అని చూద్దామా. సో హెడ్డింగ్ యాడ్ చేయాలనుకుంటే చూడండి ఇక్కడ ఇలా రాయాలి, మెయిన్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ అండ్ స్పీడ్ అంటే హెడ్డింగ్ అనేది. ఓకే సో దీన్ని కూడా చేసి చూద్దామా, రైట్. మళ్ళీ మనం పవర్ బిఐకి వచ్చేసాము. సో నేనేం చేస్తాను మళ్ళీ కామా మెయిన్, ఓకే మెయిన్. సో ఇక్కడ ఏంటి ఈజ్ ఈక్వల్ టు మెయిన్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్, ఏమి ఇవ్వాలనుకున్నది డిస్టెన్స్ అండ్ స్పీడ్. ఓకే డిస్టెన్స్ అండ్ స్పీడ్. సో ఇక్కడ మనకి ఇక్కడ ఫస్ట్ ఇక్కడ చూస్తే మీకు ఇక్కడ టైటిల్ లేదండి, చూడండి పైన టైటిల్ ఇక్కడ డిస్టెన్స్ స్పీడ్ అని వచ్చింది బై డిఫాల్ట్ టైటిల్. సో మనం ఏం ఇస్తున్నాం, మనం మొత్తం టైటిల్ ఇస్తున్నాం. ఓకే దీన్ని మనం కొటేషన్స్లో పెట్టాలండి, రైట్. సో రన్ చేసి చూద్దామా, రైట్. ఇప్పుడు చూడండి మనకి చూడండి డిస్టెన్స్ అండ్ స్పీడ్ ఇలా టైటిల్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ డాటా సెట్ డాటా సెట్ స్పీడ్ ఉంది, ఇలాగద్దు మీకు ఏం కావాలి, ఇక్కడ వచ్చేసి డిస్టెన్స్, ఇక్కడ వచ్చేసి స్పీడ్ కావాలనుకున్నాను అనుకోండి. అప్పుడు ఎలా చేయాలంటే సింపుల్గా మళ్ళీ ఇక్కడ ఉంది కదా కామా వై ల్యాబ్. ఓకే వై ల్యాబ్ అంటాం మనం. ఓకే వై ల్యాబ్ ఈజ్ ఈక్వల్ టు, సో మళ్ళీ కొటేషన్స్లో ఏమి ఇవ్వాలనుకుంటున్నాము డిస్టెన్సా, ఓకే డిస్టెన్స్, రైట్. కామా ఎక్స్ ల్యాబ్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్. ఓకే సో ఇలా మీరు ఇచ్చుకోవచ్చు. ఓకే సో దీన్ని రన్ చేసి చూస్తే చూడండి మళ్ళీ ఇప్పుడు రన్ చేశాను చూడండి, ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది డిస్టెన్స్ స్పీడ్. ఓకే సో డిస్టెన్స్ స్పీడ్. ఓకే మీకు కొద్దిగా ఫార్మాట్ చేస్తాను దీన్ని, కొద్దిగా ఏమంటారు హైట్ అనేది పెంచుతాను. ఓకే చూడండి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇలా సెట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు కావాలనుకున్నది ఇక్కడ ఫార్మాట్ చేసుకోవచ్చు. ఓకే మనం రెగ్యులర్గా మనం టాపిక్ వచ్చేద్దాం, రైట్. సో ఇక్కడ చూశారు కదా కోడింగ్ నేను ఏం చేశాను, వై ల్యాబ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్, ఎక్స్ ల్యాబ్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్. సో ఈ ఎక్స్ ల్యాబ్ వై ల్యాబ్ మళ్ళీ నేను పీపీటీలో చూపిస్తాను, మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఓకే మీరు ఇక్కడ చూడొచ్చు. సో నేనేం చేశాను వై ల్యాబ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్, ఎక్స్ ల్యాబ్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ అని టైప్ చేశాను. ఓకే సో ఆటోమేటిక్గా ఎక్స్ యాక్సిస్ ఇదేమో హెడ్డింగ్ అయిపోయింది, ఇది వై యాక్సిస్, ఇది ఎక్స్ యాక్సిస్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కలర్ కావాలనుకుంటున్నారు, డిఫరెంట్ కలర్స్ కావాలనుకుంటున్నారు. ఓకే సో అప్పుడు ఇలా రాయొచ్చు, కాల్ ఈజ్ ఈక్వల్ టు సి రెడ్ కామా బ్లూ కామా గ్రీన్ ఇలా రాయొచ్చు. ఓకే ఇలా రాస్తే ఆటోమేటిక్గా మీకు డిఫరెంట్ కలర్స్ వస్తాయి, చూపిస్తాను అది కూడా. సో మళ్ళీ నేను మన పవర్ బిఐకి వచ్చాం. ఓకే సో కామా ఏమంటున్నాం ఇక్కడ కాల్, COL కాల్ ఈజ్ ఈక్వల్ టు సి, ఓకే బ్రాకెట్ ఓపెన్. ఓకే సో దీంట్లో ఏం కలర్ కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ అని అనుకోండి, ఉట్టి రెడ్ అని టైప్ చేస్తున్నాను. ఓకే మీకు ఇక్కడ సరిగా కనిపించదండి, రైట్ అయినా ఓకే, రైట్. చూడండి అన్ని రెడ్ అయిపోయాయి, రైట్ అన్ని రెడ్ కలర్ అయిపోయాయి కదా, రైట్. సో అలాగే మీరు ఇంకా ఎన్ని కావాలంటే అన్ని కలర్స్ ఇవ్వచ్చు అండి. బ్లూ ఇవ్వచ్చు, చూడండి బ్లూ, రైట్. రన్ చూడండి
రెడ్, బ్లూ. సో అలా మీకు ఎన్ని కలర్స్ కావాలంటే అన్ని కలర్స్లో అవి కనిపిస్తుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి ఎల్లో ఇద్దాం చూడండి. ఓకే, ఎల్లో సరిగ్గా ఇవ్వలేదు, డబ్ల్యూ కదా, రైట్, రన్. చూడండి. ఓకే, సో దీన్ని మినిమైజ్ చేస్తాను చూడండి. రైట్, సో దీనికి మళ్ళీ నేను కోడింగ్ చూపిస్తాను ఒకసారి చూడండి. ఓకే, సో బాక్స్ ప్లాట్, డాటా సెట్, డాలర్ డిస్ట్, టిల్డ్ సింబల్, డాటా సెట్, డాలర్ స్పీడ్. ఓకే, సో ఇది ఏంటంటే రోస్ ఎక్స్ వై రోస్ క్రియేట్ చేయడానికి. సో దాని హెడ్డింగ్కు మెయిన్, ఒకవేళ మీరు ఎక్స్ యాక్సెస్ పేరు ఇవ్వాలా, వై యాక్సెస్ పేరు ఇవ్వాలనుకున్నారు అనుకోండి, అలాగే కలర్ ఇవ్వాలనుకున్నారు అనుకోండి, సో ఇలా మనం డిఫరెంట్ ఫీచర్స్ ఇవ్వచ్చు అందులో. ఓకే, సో అర్థమైంది అనుకుంటా మీకు ఈ ఆర్ స్క్రిప్ట్. అఫ్ కోర్స్ మీకు ఆర్ స్క్రిప్టింగ్ ఒకవేళ మీకు ఐడియా లేకున్నా కానీ ఈ చిన్న చేసి చూడండి, తర్వాత మనం డీటెయిల్గా నెక్స్ట్ అడ్వాన్స్ వీడియోలో మనం డీటెయిల్గా దాని గురించి చూద్దాం. రైట్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.